రెండోది మనం ఏమనుకుంటే లెన్స్ పవర్ మార్పు. కంట్లో ఉన్న లెన్స్ న్యాచురల్‌గా ఉన్న లెన్స్ పవర్‌లు పెరుగుతాయి, తగ్గుతాయా సార్ అని మనం అనుకోవచ్చు. వయసు రీత్యా దాంట్లో మార్పులొస్తాయండి. మనకి 40 ఏళ్ల వయసు వచ్చిందనుకోండి. ఆ 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఈ లెన్స్ ఫోకస్ చేసే పవర్ తగ్గిపోతుంది. దానికి మనం ప్లస్ లెన్స్ పెడుతూ ఉంటాం. మనం చత్వారం వచ్చిందంటాం చూడండి. అది 40 ఇయర్స్ అప్పుడు ఏమవుతుందంటే దగ్గర పెట్టుకున్నప్పుడు కనపడవు. కొంచెం ఇలా దూరంగా పెట్టుకున్నప్పుడు కనపడుతుంటాయి. ఇప్పుడు దగ్గరగా ఏదైనా చదవాలనుకున్నాం అనుకోండి, లెన్స్ కరెక్ట్‌గా ఫోకస్ చేయదు. ఎందుకంటే లెన్స్ కొంచెం గట్టి పడుతుంది. ఆ ఫోకస్ చేసే పవర్ తగ్గుతది. అప్పుడు దగ్గర పెట్టుకొని చదవాలి అనుకుంటే కళ్ళజోడు లాంటివి పెట్టుకోవాల్సొస్తది. దాన్ని చత్వారం కళ్ళజోడు అంటాం. ఇంకొక ఇండెక్స్ ప్రాబ్లమ్ ఏంటంటే లెన్స్‌లో శుక్లం రావడం. శుక్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లెన్స్ గట్టిపడుతూ ఉంటది. అప్పుడేమవుతుందంటే క్రమేపీ దూరం చూపు మసకబడిపోతూ ఉంటది. దగ్గర చూపేమో కనపడుతూ ఉంటది. సో, శుక్లాలు వచ్చినప్పుడు మీరు చూసారంటే దూరంగా చూస్తే కనపడదు. దగ్గర చూస్తున్నప్పుడు అన్నీ కనపడుతుంటాయి. వాళ్ళు మాకు బాగానే కనపడుతుంది దగ్గర అని చాలామంది శుక్లాలు ఎర్లీగా చేయించుకోరు. ఇంట్లో ఎస్పెషల్లీ పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఏంటంటే దగ్గరంతా కనపడుతుంది కాబట్టి చేయించుకోరు. దూరంకైతే బయటికెళ్తే ఏదైనా బస్ నంబర్ చూడాలన్నా ఏదైనా కనపడదు. అదే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్ తొందరగా తెలిసిపోతుంది. సో, ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఎర్రర్‌లో ఒకటి చత్వారము, రెండోది శుక్లాలు రావడం. శుక్లాలు వచ్చినప్పుడు కూడా మనం ఒక పవర్ మార్చుకుంటాం. కాకపోతే పవర్ ఫ్రీక్వెంట్‌గా 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి మారిపోతూ ఉంటది. సో, ఫ్రీక్వెంట్‌గా మారిపోతూ ఉంటది. శుక్లం బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇక ఆపరేషన్ చేసి అద్దం పెట్టించుకుంటాం. సో, యాక్సియల్ రిఫ్రాక్టివ్ ఎర్రర్, మయోపియా, హైపర్మెట్రోపియా, ఇండెక్స్ రిఫ్రాక్టివ్ ఎర్రర్, మనకి చత్వారమును, శుక్లం రావడం, కార్నియల్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. కార్నియా మీరు చూసారంటే సి షేప్‌లో ఇట్లా సి షేప్‌లో ఉందన్నమాట. ఇది ఒకే షేప్‌లో 2 పొక్కలా ఉంటే అది నార్మల్ స్పెరికల్ అంటాం. అదే ఒక ఎక్కువ కర్వేచర్ ఉంది, ఇది ఒక తక్కువ కర్వేచర్ ఉంది. ఆస్టిగ్మాటిజం పవర్ అంటాం. అంటే మయోపియా తర్వాత మోస్ట్ కామన్ పవర్ ఇది ఆస్టిగ్మాటిజం పవర్. దానికి కూడా కళ్ళజోడు పెట్టుకుంటాం. ఒక యాక్సిస్‌లో మాత్రమే పవర్ ఉంటది.